పార్టీ విధానాలు మేనిఫెస్టోల సంగతి పక్కన పెడితే ఒక పార్టీ అధినేత వేసే రాజకీయ ఎత్తుగడలే ఆ పార్టీ విజయావకాశాలను నిర్ణయిస్తాయి. ఎందుకంటే ప్రతి పార్టీ విజయం కోసమే శ్రమిస్తుంది. అన్ని పార్టీలు ప్రజలకు ఉపయోగపడే అంశాలనే మేనిఫెస్టోలో పెడుతుంటాయి. కాబట్టి కేవలం హామీలతోనో వ్యక్తిగత చరిష్మాతోనో అధికారం అందదు. ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసి చాతుర్యం చూపిస్తేనే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు. అలాంటిది చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఇంకెంత నేర్పుగా వ్యవహరించాలి. కానీ గత 4 ఏళ్లలో జగన్ వేసే ఎత్తులన్నీ బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. అది అసెంబ్లీ బహిష్కరణ అయినా, ఎంపీల రాజీనామాలైనా. వ్యూహాత్మక తప్పిదాలు, బూమరాంగ్ అవుతోన్న జగన్ వ్యూహాలు. గత 4 ఏళ్లలో జగన్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలపై విమర్శలు ఉన్నాయి. అందులో అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుని జగన్ ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం పాలు చేస్తున్నారనేదే ప్రధాన విమర్శ. ప్రజాస్వామ్య ప్రియులెవరూ ఇటువంటి నిర్ణయాన్ని హర్షించరన్న మాట నిజమే. కానీ ఏ పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకున్నది జగన్ పలుమార్లు బాహాటంగా చెప్పారు. తన పార్టీ ఎమ్మెల్యేలను పాలకపక్షంలోకి చేర్చుకోవడం మాత్రమే కాకుండా వారిలో ఒకరిని మంత్రి పదవిలో కూర్చోబెట్టడం ద్వారా పాలకపక్షమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని, తాము అసెంబ్లీలో లేవనెత్తే ప్రజా సమస్యలకు తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడే మంత్రి రూపంలో సమాధానం ఇచ్చే దుస్థితిని చూడలేకే దూసుకుపోతున్న జగన్ ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా మోడీని విస్మరించి కేవలం చంద్రబాబును మాత్రమే తన ప్రసంగాల్లో టార్గెట్ చేస్తున్నారు. ఇది జనానికి అంత రుచించడం లేదంటారు విశ్లేషకులు. అదే సమయంలో ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ తన గళాన్ని సమర్థవంతంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. దేశంలోని ఏ పాపులర్ నాయకుడు, ఏ పార్టీ అధినేత పరిపూర్ణుడు కాడు. అనేక లోపాలుంటాయి. సమయానుకూలంగా, కాలానుగుణంగా ఆ లోపాలను సరిచేసుకుంటూ వారంతా ముందుకు వెళుతున్నారు. జగన్ కూడా అదే బాటలో నడవలసిన అవసరం ఉంది. ఇంతవరకు చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా తెలివిగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ తన వ్యవహార శైలిని, తీరును మార్చుకుంటేనే ఇది సాధ్యమవుతుందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అధినేత ఎవరి మాట వినడనే అభిప్రాయం పార్టీలో కూడా ఉంది. సొంత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని వైసీపీ నేతలే స్వయంగా ఒప్పుకుంటారు.
వైసీపీ బీజేపీ మధ్య అంతర్గతంగా లింక్ ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలను జగన్ వ్యక్తిగతంగా బలంగా ఖండించడం లేదనే అభిప్రాయం ఉంది. దానికి తగినట్లే ఈ మధ్య కేంద్ర మంత్రి అథవాలే జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అయ్యేందుకు సాయం చేస్తామన్నాడు. దీనికి కూడా జగన్ నుంచి గట్టిగా కౌంటర్ రాలేదు. దీంతో వైసీపీ బీజేపీల రహస్య స్నేహం నిజమే అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. జగన్ వ్యాఖ్యలు కూడా ఆ పార్టీకి నష్టం చేస్తున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డితో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయించి ఆ పత్రాన్ని బహిరంగ సభలో జనానికి చూపించి గొప్ప నైతిక విజయం సాధించిన జగన్ సీఎం చంద్రబాబుకు దడ పుట్టించారు. ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించని చంద్రబాబు అనైతికతను జనం ముందు మరోసారి బట్టబయలు చేశారు. జగన్ నైతికత నంద్యాలలో వైసీపీ విజయానికి బాట వేస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇక్కడి వరకు బాగా లాక్కొచ్చిన జగన్ అనవసరంగా ఆవేశపడిపోయి ముఖ్యమంత్రిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఉప ఎన్నికల సమయంలో చేసిన పెద్ద పొరపాటు. నంద్యాల ఉప ఎన్నికల సభలో జగన్ చంద్రబాబుని ఉద్దేశించి నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు అన్నారు. దీంతో అప్పటి వరకు తటస్థంగా ఉన్నవారు సైతం టీడీపీ వైపు మొగ్గు చూపారంటారు విశ్లేషకులు. ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ ఇమేజ్ ను తగ్గించాయి. మొత్తంగా చూస్తే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జగన్ మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎంతో వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తే తప్ప చంద్రబాబు లాంటి చాణక్యుణ్ణి ఢీకొట్టలేరు. మరి జగన్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో, ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారో వేచి